ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. ఫిబ్రవరి 14వ తారీఖు. మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రభువులో ఆనందించడం మంచిది. మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలయ్యారేమో పర్వాలేదు. ఎలాంటి ఆనందం నీకు లేకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందించండి. వాటన్నిటినీ ఆనందముగా ఎంచుకోండి. మీరు అనేకమైన శోధనలో పడేటప్పుడు అదంతా ఆనందముగా ఎంచుకోండి. దేవుడు దాన్ని నిజం చేస్తాడు. తన విజయ ధ్వజాన్ని, ఆనందాన్ని తీసుకొని నువ్వు పోరాటంలోనికి చొచ్చుకుపోతుంటే దేవుడు వెనకే ఉండిపోయి నీ శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే, బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా? అసంభవం. నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు. నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు. నీలో పొంగి సంపూర్ణత వలన నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్లు ఉంటుంది. అతి బలహీన విశ్వాసి స్తోత్ర సునాదముతో ఎదురైతే సైతాను తోక ముడిచి పడిగెడతాడు. ఆత్మ పూనులై ఉండుడి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనములు. ఇక్కడ అపోస్తలుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధారణంగా కీర్తనలు పాడాలని ఉదహరిస్తున్నాడు. శరీరరీతిగా గాక ఆత్మబలాన్ని, ప్రేరేపణను పొందమని హెచ్చరిస్తున్నాడు. శరీరాన్ని దృఢపరుచుకోవడం వల్ల కాదు గాని ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు. పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి. ఇలా చేస్తేనే మన సీసపు కాళ్ళు తేలికై, మన అలసటే శక్తిగా మారి మనకి సత్తువ వస్తుంది. మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుణ్ణి ఇలా మహిమపరుస్తున్న పౌలును క్రైస్తవులందరికీ ఎంత ఆదర్శ పురుషుడు! చావుకి అంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు, 3 సార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు, యూదులు కొట్టిన 195 కొరడా దెబ్బల గుర్తులు, ఫిలిప్పీ జైల్లో తిన్న దెబ్బల గుర్తులు, రక్తం కారిన వాటిని కడగడానికి ఎవరు లేనప్పుడు పడిన చారికలు, ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి. ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప, అతన్ని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా. శోతకుని బాణాలు దూసుకు వచ్చినా ఎప్పటికీ ప్రభువులో ఆనందిద్దాము. ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే సైతానుకి. నిట్టూర్పుల కంటే పాటలెక్కువ పాడేవాళ్ళంటే. ప్రైజ్ ద లార్డ్.